మీకు ఇది తెలుసా? ఎంతో మంది శిష్యులకి మార్గదర్శిగా మారిన వ్యాస మహర్షి మెంటల్లీ అన్స్టేబుల్ అని, అది కూడా మోక్షం ఎలా వస్తుందో అని ఆలోచనలో పడి ఒకరోజు సరస్వతి నది దగ్గర మెడిటేషన్ చేద్దామని వ్యాస మహర్షి బయలుదేరుతూ ఉంటే తన అన్స్టెబిలిటీ వల్ల ఏమీ చేయలేకపోయాడు. అప్పుడే ఆకాశంలో దివ్యరథంతో బ్రహ్మదేవుడి కుమారుడైన సనత్ కుమారుడు కనిపించాడు. అతన్ని చూడగానే వ్యాసుడు నమస్కారం చేసి తనకున్న ప్రాబ్లంని చెప్పాడు. అప్పుడు సనత్ కుమారుడు ఇలా అన్నాడు: శ్రవణ, కీర్తన, మరణ అన్ని శివుడి మీద చెయ్యి, ప్రాబ్లమ్స్ అన్ని అవే సాల్వ్ అయిపోతాయి. అతనే నిజం, అతనే గైడెన్స్ అని అన్నాడు. నేను కూడా ఇలానే కన్ఫ్యూజన్ లో పడి అసలు రియాలిటీని తెలుసుకుందామని చెప్పి మందార పర్వతం పైన తపస్సు చేస్తూ కూర్చున్నాను. అప్పుడు శివుడి వాహనమైన నందిని పంపించి అసలు మోక్షం ఎలా వస్తుందో అని చెప్పించాడు. అలా సనత్ కుమారుడు వ్యాస మహర్షితో మాట్లాడారు. అలా వ్యాస మహర్షి శివుడి కోసం ధ్యానం చేస్తూ ఆ సనత్ కుమారుని హెల్ప్తో శివపురాణాన్ని 7 సంహితలుగా మార్చేశాడు. శివపురాణం గురించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే ఈ పేజ్ని ఇప్పుడే ఫాలో కొట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హర హర మహాదేవ.